రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ 5వ రోజు కొనసాగుతోంది. ఇవాళ విచారణలో భాగంగా సునీల్ నాయక్ను సీసీఎస్ నుండి సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీన్ రీక్రియేషన్ చేశారు పోలీసులు. అటు ప్రస్తుతం సునీల్ నాయక్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీంతో హైకోర్టు ఉత్తర్వులను బట్టి తదుపరి చర్యలు చేపట్టనున్నారు పోలీసులు. రైట్, సునీల్ నాయక్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఓ ప్రక్కన హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. సో అటు మరో ప్రక్క సునీల్ నాయక్ని ఇటు విచారిస్తున్నారు అధికారులు. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగరాజును అడిగి తెలుసుకుందాం. హైకోర్టు ఉత్తర్వులు బట్టి సునీల్ నాయక్పై తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో నాగరాజ్, అప్డేట్స్ ఏంటి? సునీల్ గత 5 రోజులుగా కూడా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 5 రోజులుగా కూడా విచారణ సాగుతూ ఉంది. దీని మీద ఇప్పటికే సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో కూడా విచారణ సాగుతుంది. ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో కూడా ఈ విచారణ కొనసాగుతుంది. దీంట్లో ఏసీఎంగా ఉన్నటువంటి సునీల్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గత 5 రోజుల నుంచి విచారణ చేస్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం ప్రాంతంలో కూడా ఆయన్ని సిఐడి ఆఫీస్ తీసుకునేది. అక్కడ దీని రీక్రియేషన్ కోసం అక్కడ ఆ టైంలో ఎందుకు వెళ్ళాడు, ఏ సమయంలో వెళ్ళాడు, అక్కడ ఎవరు పాల్గొన్నారు ఏంటి దాని మీద కూడా ఆయన, అంటే ఆ ప్రాంతంలో ఎక్కడ సంచరించిన దాని మీద కూడా ఆయన ఈ రోజు మొత్తం కూడా ఎస్పీ దామోదర్ కూడా అక్కడ నుంచి సీన్ రిజెక్షన్ చేయడం కోసం మొత్తం అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం ఖైదీ మొత్తం అంతా ఆ టైం ఏ టైం జరిగింది దాని మీద కూడా విచారణ చేస్తున్నారు. గత 5 రోజులు కూడా విచారణ చేస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత విచారణ అవకాశం ఉంటుంది. మరోవైపు హైకోర్టులో కూడా ఆ పిటిషన్ కూడా బెయిల్ కోసం మతం వేస్తున్నారు. దీని మీద కూడా విచారణ కొనసాగుతుంది. సాయంత్రం వచ్చి ఉత్తర్వులను బట్టి కూడా చెప్పి దాని మీద ఆధారపడిందని చెప్పుకోవచ్చు. ఓకే నాగరాజ్, థ్యాంక్ యూ.